మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. టైంకి తినకపోవటం ఆర్ నిద్రపోవటం వల్ల స్ట్రెస్ వల్ల ఇవన్నీ ఆర్ కాజింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో బియ్యం తింటున్నాం అంటే తనకి రక్తహీనత ఉన్నది అనేది అది వన్ ఆఫ్ ద సైన్స్ అనమాట. స్మోకింగ్ ఎవ్రీ సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంట్లో ఉన్న నికోటిన్ అన్నది స్పర్మ్ని ఎగ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ దశలో మన వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి? ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడే కనపడదులే 2 నెలలు ఆగెళ్దాం 3 నెలలు ఆగెళ్దాం అని చెప్పి అప్పటికే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకి కణాలన్నీ డెవలప్ అయిపోయి బేబీ పిండం ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటుంది. అప్పుడు దాకా మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ కూడా లేట్గా అవుతుంది, ఆఫ్టర్ 30 అలా కూడా అవుతున్నాయి కదా. లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ప్రెగ్నెన్సీ బేబీ హెల్త్, ఇంకొకటి మదర్ హెల్త్. యంగ్గా ఉన్నప్పుడు మదర్ హెల్త్ కన్నా కొంచెం ఓల్డ్ అయ్యే కొద్దీ మదర్లో షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటివి మదర్కి ఆల్రెడీ వచ్చి ఉండే ఛాన్సెస్, లేకపోతే ప్రెగ్నెన్సీ లేట్ ఏజెస్లో వస్తే వచ్చే ఛాన్సెస్, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. పీసీఓఎస్ ఉంటుంది కదా మేడం, దాని ఎలా చూడండి? ఓపీడీలో చూసే పేషెంట్స్లో ఎవ్రీ 3rd గర్ల్ ఎవరైతే చూస్తున్నామో వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. హెయిర్ లాస్ అవ్వటము, ఫేషియల్ హెయిర్ రావటము, మొహం మీద పింపుల్స్ రావటము, నల్లగా అయిపోవటం, మెడ చుట్టూతో నల్లగా అవటం. మెనోపాజ్కి ఈ బోన్ స్ట్రెంగ్త్ ఏం లింక్ ఉందా? సో చిన్న దెబ్బ తగిలినా కానీ చిన్న పని చేసినా కానీ బోన్ ఇరిగిపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో ఆ టైంలో మెనోపాజ్ వచ్చింది అని చెప్పనంటే ముసలితనంలో వచ్చే ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇలా బోన్ డిఫెక్ట్స్, ఫ్రాక్చర్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి 40 years ఏజ్కి వచ్చినాయి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఈ సిజేరియన్స్ విషయం మీద బోర్డులో చర్చ జరుగుతుంది. నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడు ఆల్వేస్ హెల్దీ ఉంటుంది. సో ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, అనవసరంగా చేసేసారండి. ముహూర్తాలు పెట్టుకొని మంచి రోజు చూసుకొని లగ్నం రాసుకొని జ్యోతిష్యం అడిగేసి మాకు ఈ టైంకి డెలివరీ కావాలని కొంతమంది చేసుకుంటున్నారు కదా సర్జరీస్ ద్వారా. దీనిలో తప్పెవరిది మీరే చెప్పండి. అడిగిన వాళ్ళకి తప్ప, చెప్పిన వాళ్ళకి తప్ప, అది వింటున్న మా తప్ప. నమస్కారం, మనతో పాటు డాక్టర్ హవ్య ఉన్నారు. వారు సీనియర్ గైనకాలజిస్టు మరియు ల్యాప్రోస్కోపిక్ సర్జను, రోబోటిక్ సర్జను. వారిని అడిగి స్త్రీల యొక్క ఆరోగ్యము సంపూర్ణంగా స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా వారి ద్వారా తెలుసుకుందాము. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అది చాలా పెద్ద సమస్య. ఏ దేశమైనా కానీ బాగా అభివృద్ధి చెందాలంటే, బాగుండాలంటే యూత్ఫుల్గా ఉండాలి. యూత్ యొక్క సంఖ్య పెరగాలి. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, యూత్ సంఖ్య తగ్గుతోంది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నా కానీ చాలా రాష్ట్రాలు బాగలేవు. ఆ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ కూడా తక్కువలో ఉంది. మనం దీన్ని సాధించాలి అంటున్నారు. సంతానోత్పత్తి సరిగ్గా జరగాలి అంటే స్త్రీ యొక్క ఆరోగ్యం పటుత్వం బాగుండాలి కదా. బాగుండాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. స్త్రీ హెల్త్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి ప్రజెంట్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు శర్మ గారు. స్త్రీకి అంటే పురుషులకి డిఫరెంట్గా ఏముంటుంది అంటే, స్త్రీ అన్నది పుట్టుకతోనే మనకి ఎన్ని అండాలు ఉంటాయి అంటే ఓవరీలో మనకి ఎన్ని ఎగ్స్ ఉంటాయి అన్నది మనకి ప్రీ డిటర్మైన్డ్. మనం పుట్టుకతో ఎన్నైతే ఉంటాయో అవే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం ఉంటాయి, కొత్తగా ఉత్పత్తి అవ్వవు అనమాట. వేరేస్ పురుషుల్లో అంటే వన్స్ ఇన్ 3 months వాళ్ళకి రెగ్యులర్గా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం పుట్టినప్పుడు ఉన్న అండాశయంలో అండాలు అలానే ఉంటాయి కాబట్టి వాటిని హెల్దీగా ఉంచుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ లేడీ. అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంత హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది, ఎలా వాళ్ళ టీనేజ్ ఇయర్స్లో ఉంటున్నారు, ఎలా వాళ్ళ 20s 30sలో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి అండాశయంలో అండాలు ఎన్ని కరెక్ట్గా ఉంటాయి, ఎంత హెల్దీగా ఉంటుంది అన్నది కూడా డిటర్మిన్ అవుతుంది. సో ఈ రోజుల్లో మీరు అన్నట్టు ఛాలెంజెస్ ఏంటంటే, చాలామందికి మనకి ఈ అండాశయంలో ఉన్న అండాలు క్వాలిటీ తగ్గిపోవటం చూస్తున్నాం ఎర్లీ ఏజ్లో. అండ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ అంటాం, అంటే కంప్లీట్గా అండాలు సంఖ్య తగ్గిపోయి వాళ్ళకి మెనోపాజ్ అనేది చాలా ఎర్లీ ఏజెస్లో రావటం చూస్తున్నాం. సో ఈ 2 కారణాల వల్ల మనకి మీరు అన్నది ఆ సంతానోత్పత్తి అన్న క్వాలిటీ చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోవటము, మీరు అన్నట్టు ఈ రిప్రొడక్టివ్ హెల్త్ ఆడవాళ్ళలో ఏదైతే ఉందో ఆ సంతానోత్పత్తి ఆ శక్తి అన్నది తగ్గిపోతుంది అనమాట. వీటిని మెయింటైన్ చేయాలంటే చిన్నప్పటి నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ టీనేజ్ ఇయర్స్లో వాళ్ళు ఫస్ట్ రజస్వల్ అయినప్పటి నుంచి వాళ్ళు హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ ఎగ్స్ అనేది మనం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ సంవత్సరాలు అలా క్వాలిటీతో ఉంచగలుగుతాం అనమాట. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ దశలో మన వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటండి? ప్రెగ్నెన్సీ అనగానే యూజువల్లీ
పీరియడ్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడే కనపడదులే 2 నెలలు ఆగెళ్దాం 3 నెలలు ఆగెళ్దాం అని చెప్పని మాకు డైరెక్ట్గా 3rd మంత్లో 4th మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తారు. అప్పటికే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి కణాలన్నీ డెవలప్ అయిపోయి బేబీ పిండం ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటుంది అప్పటిదాకా. సో మనకి హెల్దీ బేబీ అన్నది కావాలి అంటే ఆ పిండము ఇంకా డెవలప్ కాని స్టేజ్లో, అసలు యాక్చువల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచే మనం మదర్ని హెల్దీగా పెడితే మదర్లో ఉన్న ఆ హెల్దీ కణాల వల్ల మనకి హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐడియల్గా 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ ఎవరైనా కపుల్ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అన్న దశలోనే ఫస్ట్ డాక్టర్ని వచ్చి కన్సల్ట్ చేస్తే అసలు స్పర్మ్ క్వాలిటీ బాగుందా లేదా, ఎగ్ బాగుందా లేదా, వాళ్ళకి బేసిక్గా హీమోగ్లోబిన్ అన్నది బాగుందా, వాళ్ళ థైరాయిడ్ బాగుందా, వాళ్ళలో కొన్ని ఇంకా టెస్ట్లు ఉంటే మనం చేయాల్సినవి అవన్నీ, వైటమిన్స్ బాగున్నాయా లేదా, వాళ్ళకి అసలు ఎగ్స్ అన్నది కరెక్ట్ నెంబర్లో ఉన్నాయా లేదా, గర్భసంచి బాగుందా లేదా, ఇలాంటివన్నీ మనం ముందుగానే చెక్ చేసుకొని మదర్ హెల్దీగా ఉందా లేదా చూసి ఫస్ట్ మదర్కి ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి మనం రిప్లేస్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుందాం అని చెప్తాం. సో అలా ఆ ఫస్ట్ 3 months బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ 3 months అప్పుడు మనకి ఎంబ్రియో ఫామ్ అయ్యి బేబీలో ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో అవన్నీ ఉత్పత్తి స్టేజ్లో ఉంటాయి. అలాంటప్పుడే ఏమైనా కణాలు మనకి ఏమైనా చేంజెస్ అయ్యి జన్యు మార్పులు రావటము, ఆ డివిజన్లో ప్రాబ్లమ్స్ అయ్యి మనకి జెనెటిక్ డిసార్డర్స్ రావటం అన్నది ఆ టైంలోనే చూస్తాం. సో డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఎటువంటి కేర్స్ తీసుకోవాలి, మన వాళ్ళు ఎక్కడ తీసుకోకుండా అశ్రద్ధ చేస్తున్నారు లేదా అవగాహన లేకుండా ఉంది? మనకి మెయిన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే అండి, నార్మల్గా హెల్దీగానే ఉన్నాం కదా, నా రోజువారీ పనులు నేను బాగానే చేసుకుంటున్నాను కదా, నేను హెల్దీగానే ఉన్నాను కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మనకి బాడీలో హీమోగ్లోబిన్ అన్న పర్సంటేజ్ ఎంత ఉంది, అది కొన్ని వైటమిన్ డి, వైటమిన్ B12 అన్నది మనకి ఎంబ్రియో కణాలు అన్నది హెల్దీగా ఉంచడానికి మనకి B12, ఫోలేట్ అన్నవి కొన్ని మినరల్స్, వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ కరెక్ట్గా లేకపోతే ఆ జెనెటిక్ మెటీరియల్ DNA అంటాం కదా, సో DNAలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఫార్మేషన్లో మనకి ఈ మైక్రో మినరల్స్, వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కొంతమందికి తెలియక, ఎస్పెషల్లీ మనకి ఇండియాలో వెజిటేరియన్స్ ఎక్కువ. సో ఈ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళల్లో ఈ B12 డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తాం. సో ఈ B12 డెఫిషియన్సీలో వచ్చే వల్ల జన్యు మార్పులు జరిగేవి చాలా మందిలో చూస్తాం. అది తెలియదు జనరల్, నేను హెల్దీగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటారు. సో ఇవి కొన్ని చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవటం వల్ల చాలా వరకు మనం ఈ ఎర్లీ స్టేజెస్లో అయ్యే మిస్క్యారేజెస్, ఎర్లీగా మనకు వచ్చే జెనెటిక్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో దీనికోసం అన్నది బేసిక్ వర్కప్ అన్నది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అంటాం. మీరు అన్న ఇంకో పాయింట్ ఏది, మనకి మ్యారేజ్ కాకముందే వాళ్ళిద్దరు ఒకరికొకరు సెట్ అవుతారా లేదా హెల్త్ పరంగా, ఎందుకంటే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ మనకి జీన్స్ అన్నది ఒక 23 సెట్ మదర్ నుంచి, ఇంకొక 23 సెట్ ఫాదర్ నుంచి వస్తుంది. సో ఈ సెట్లో జెనెటిక్ డెఫిషియన్సీ ఉండి ఆ సెట్లో అదే జీన్ కనుక డిఫెక్ట్ ఉంటే రెండు కలిపి బేబీకి వచ్చినప్పుడు బేబీలో ఆ డిసీజ్ ప్రెజెంట్ అవుతుంది. సో వీటిని కొన్ని రెసెసివ్ జీన్ డిజార్డర్స్, జెనెటిక్ డిజార్డర్స్ అంటారు. అదే కనుక మదర్లో ఉంది ఆ రెసెసివ్ జీను, ఫాదర్ నుంచి వచ్చే దాంట్లో లేదు, ఆర్ ఫాదర్ నుంచి వచ్చే దాంట్లో ఉంది మదర్లో లేదు అంటే అది ట్రైట్స్ లాగా, అంటే డిసీజ్ సివియారిటీ అన్నది తక్కువగా ఉంటుంది. ఇద్దరిలో ఉన్న జెనెటిక్ డిఫెక్ట్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కలవటం వల్ల బేబీకి కనుక వస్తే అది డిసీజ్గా ప్రజెంట్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ అవుతుందన్నమాట బేబీకి. అందుకని ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్, ప్రీ కన్సెప్షన్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు కౌన్సిలింగ్, ఈ రెండింటికి అందుకే అంత వెయిటేజ్ ఎక్కువ. సో దట్ మనకి తెలిసిన తప్పులు మనం చేయకూడదని. ప్రస్తుతం వాతావరణంలో మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ కూడా లేట్గా అవుతున్నాయి, ఆఫ్టర్ 30s అలా కూడా అవుతున్నాయి కదా. ఇది ఎంతవరకు వాళ్ళ హెల్త్ మీద ఎలా పనిచేస్తుంది, ఈ ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి దీనివల్ల? సో లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ప్రెగ్నెన్సీ బేబీ హెల్త్, ఇంకొకటి మదర్ హెల్త్. ఓకే, మనం ఎలా అయితే ఏజ్ అవుతున్నామో యంగ్గా ఉన్నప్పుడు మదర్ హెల్త్ కన్నా కొంచెం ఓల్డ్ అయ్యే కొద్దీ మదర్లో ఎక్స్ట్రా యాడెడ్ ఏజ్ రిలేటెడ్ వచ్చే డిజార్డర్స్, అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటివి మదర్కి ఆల్రెడీ వచ్చి ఉండే ఛాన్సెస్, లేకపోతే ప్రెగ్నెన్సీ లేట్ ఏజెస్లో వస్తే వచ్చే ఛాన్సెస్, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అండం ఏదైతే క్వాలిటీ అన్నది ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. క్వాలిటీ తగ్గటం అంటే ఏంటంటే జన్యు మార్పులు జరిగేది, అండంలో లోపల ఆ DNA బ్రేకేజ్ జరగటం కానీ దానివల్ల వచ్చే జెనెటిక్ డిజార్డర్స్, మనకి డౌన్ సిండ్రోమ్ అలాంటి సిండ్రోమ్స్ మనకి మదర్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎగ్ క్వాలిటీ తగ్గిపోయి ఇలాంటి జన్యుపరమైన డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి.
దానివల్ల ముందుగానే మిస్క్యారేజెస్ అవ్వటము, లేకపోతే బేబీ ఒకవేళ డెవలప్ అయినా కానీ అవయవ లోపాలతో డెవలప్ అవ్వటము, ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ. సో ఐడియల్ ఏజ్ ఏంటంటే యూజువల్లీ 20 to 30 years మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్స్ హైగా ఉంటుంది. మోర్ దెన్ 30 years అంటే కొంచెం ఈ చేంజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది 35 years దాటాక రిస్క్ బాగా పెరిగిపోతుంది. మనం ఏ డాక్టర్ని మనం మాట్లాడినా కానీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతున్న ఎవరు ఇల్ హెల్త్ విషయంలో లైఫ్ స్టైల్ అంటున్నారు. దాని ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా ఉందా? డెఫినెట్లీ అండి. లైఫ్ స్టైల్ స్టార్ట్స్ విత్ మనం నోట్లో ఏం పెట్టుకుంటున్నాము, మనం పీల్చే గాలి దగ్గర నుంచి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ యాడ్ ఆన్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, మనం మాట్లాడుకోవట్లేదు కానీ డ్రగ్ యూసేజ్, అబ్యూస్ చేసేవి చాలా ఎక్కువైపోయినాయి. సో స్మోకింగ్ ఎవ్రీ సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంట్లో ఉన్న నికోటిన్ అన్నది స్పర్మ్ని, ఎగ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, డైరెక్ట్గా వీఆర్ సీయింగ్ ఆ డిఎన్ఏలో బ్రేకేజ్ జరుగుతుంది. డిఎన్ఏ బ్రేకేజ్ జరిగితే ఆ డిఎన్ఏ ఇంకొక సెల్ ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనకి డిఫెక్టివ్ సెల్లే ఫామ్ అవుతుంది. దానివల్ల లోపాలు వస్తున్నాయి. మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. ఎందుకు? బికాజ్ అబ్యూస్ పెరిగిపోయింది. సో స్మోకింగ్ చాలా కామన్ అయిపోయింది. ఇఫ్ యూ సీ ఐటీ కారిడార్కి వెళ్ళి మీరు చూస్తే కామన్గా అందరూ రోడ్ల మీద మీకు అదే స్మోక్ చేస్తూ, వేపింగ్ చేస్తూ బాగా కామన్గా కనపడుతుంది. బోత్ మెన్ అండ్ విమెన్, అబ్యూస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సో మచ్. లోపల ఈ డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. ఫైనల్గా మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టట్లేదు అంటే చూస్తే అసలు స్పర్మ్ కౌంట్ ఇస్ సోలో, క్వాలిటీ చాలా తగ్గిపోతుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని వీ హ్యావ్ ఫ్యూ టెస్ట్ టు డూ స్పర్మ్ క్వాలిటీ చెక్ చేయడానికి. అవి ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. సో లైఫ్ స్టైల్ అన్నది దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం తినే ఆహారంలో ఉండే పొల్యూటెంట్స్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల, ఆర్ టైంకి తినకపోవటము, ఆర్ టైంకి నిద్రపోవటం వల్ల, స్ట్రెస్ వల్ల, ఇవన్నీ ఆర్ కాజింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్. మామూలుగా మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్, మెంటల్ ఇల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్ హెల్త్ అంటారు కదా. సో మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు ఈ ప్రెగ్నెన్సీ విషయాల్లో, డెలివరీస్లో? Mental health, especially what we are talking here is stress. Yes. Stress in their work, stress at home, stress వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అక్కడ వాటిలన్నిట్లో ఉన్న ఆ స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఒక్కటంటే ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ కాజ్. అంటే దానివల్ల డైరెక్ట్గా స్ట్రెస్ అవుతున్నారు కాబట్టి ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అన్నది సింపుల్ స్టేట్మెంట్ చెప్పడం. కానీ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో కరెక్ట్గా టైంకి నిద్రపోకపోవటం వల్ల మనకి ఏదైతే బ్రెయిన్కి రిలాక్సింగ్ టైం కావాలి డైలీ. సో మార్నింగ్ మన నైట్ పడుకున్న టైంలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో బ్రెయిన్ రిలాక్స్ అయ్యి, రిఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతుంది. సింపుల్ టర్మ్స్లో బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. బ్రెయిన్ రీఛార్జ్ చేసుకొని మనకి నెక్స్ట్ డేకి అవసరమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఆ మార్నింగ్ టైంలో అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఋతుక్రమం సరిగ్గా ఉండటానికి. మెన్సెస్ టైంలో రావాలన్నా, ఆ మెన్సెస్ వచ్చే టైంలో మనకి ఎగ్ కరెక్ట్గా డెవలప్ అవ్వాలన్నా కానీ ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ది ఇష్యూస్ అవుతుంది కదా ఇప్పుడు. ఒబెసిటీ హస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ అండి. వన్ ఆఫ్ ద ఇష్యూస్ అవ్వలేదు, ఒబెసిటీ హస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ. అవును, అసలు అది ఒబెసిటీ మీరు ఏదైతే అన్నారో చిన్నప్పటి నుంచి ఏం కేర్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ విత్ ప్రివెంటింగ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ. చిన్నపిల్లలు బొద్దుగా ఉన్నారు, బాగున్నారు, ఇంకొక 2 లడ్డూలు ఎక్స్ట్రా పెడదాము అని చెప్పని చిన్నప్పటి నుంచే మనం ఒబెసిటీని వీఆర్ ప్రాపగేటింగ్ ఇట్. ఓకే, మనం బేబీ హెల్దీగా ఉండాలి, పిల్లలు హెల్దీగా ఆడుకుంటూ ఉండాలి, నార్మల్గా వాళ్ళు రెగ్యులర్ పనులు చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ హెల్త్. బేబీ యాక్టివ్గా ఉండటం, హెల్దీగా ఉండటం. బేబీ చబ్బీగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు కాదు. సో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసి ఒబెసిటీని ఎరాడికేట్ చేయకపోతే వీఆర్ ఆల్రెడీ, ఇండియా హ్యాస్ ఫాలన్ ఇన్ టు దట్ ఒబీస్ కేటగిరీ. అండ్ మనకి అన్ఫార్చునేట్లీ వెస్ట్రన్ కంట్రీస్ కన్నా రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్, రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, రిస్క్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ ఏషియన్ పాపులేషన్, రిస్క్ ఆఫ్ డయాబెటీస్, ఇవన్నీ మనకి హై. సో దానికి తోడు మన లైఫ్ స్టైల్ కూడా మారటం వల్ల ఈ రిస్క్స్ అన్ని ఇంకా పెరిగిపోయినాయి ఈ రోజులో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అందులో భాగంగా మెనర్క్ నుంచి మెనోపాజ్ దాకా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అంటే నాట్ జస్ట్ డయట్, ఇట్ ఇంక్లూడ్స్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెయింటైనింగ్ గుడ్ ఓవరాల్ హెల్త్. సో విచ్ ఇంక్లూడ్స్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, రైట్? ఫిజికల్ హెల్త్కి యూ ఈట్ వెల్, యూ ఎక్సర్సైజ్. ఈట్ వెల్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ ఫుడ్. చాలామంది ఈట్ వెల్ అని చెప్పానంటే నేను అన్నీ మానేశానండి, ఒక్క పూట భోజనం చేస్తున్నానండి. ఒక్క పూట భోజనం ఇంపార్టెంట్ కాదు, మనం బ్యాలెన్స్డ్గా మీల్ తీసుకుంటున్నామా లేదా. మనకు అన్నీ కావాలి,
మనకి కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, గుడ్ ఫ్యాట్ కావాలి, అన్నీ కావాలి ఇన్ డే. సో మనం మీల్ ప్లేట్ చేసుకునేటప్పుడు మనకి బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుందా లేదా అన్నది చూసుకోవాలి. సో ఎన్ని క్యాలరీస్ కావాలి? ఒక యాక్టివ్ యంగ్ ఉమెన్కి 2200 to 2400 క్యాలరీస్ పర్ డే రొటీన్గా అవసరం. కొంచెం వాళ్ళు మోడరేట్ యాక్టివిటీ ఉంటాయి. అలానే చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్, డస్క్ జాబ్ లేచామా, డస్క్ దగ్గర కూర్చున్నామా చేసామంటే చాలా తక్కువ యాక్టివిటీ ఉంది. వాళ్ళకి 1500 to 1800 క్యాలరీస్ పర్ డే సరిపోతుంది. సమ్మన్ హూ ఈజ్ వెరీ యాక్టివ్, అంటే ఇంతకుముందు పొలాల్లో పనిచేస్తే అట్లా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి 2200 to 2400 క్యాలరీస్ కావాలి. మనం ఏం చేస్తున్నాం, మన యాక్టివిటీ తగ్గిపోయి డస్క్ దగ్గర కూర్చుంటున్నాము, తినేది మాత్రం హై ఎండ్లో తింటున్నాం. మొబిలిటీ లేదు కదా, మొబిలిటీ లేదు. సో దట్ బ్యాలెన్స్ అన్నది లేదు. మన యాక్టివిటీకి మన క్యాలరీస్కి దెర్ షుడ్ ఆల్వేస్ బి అ బ్యాలెన్స్. అంటే మనం తీసుకునేది ఖర్చు పెట్టేది మధ్య బ్యాలెన్స్ ఉండాలి. సో అక్కడ ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే సెట్ అయ్యి మనం ఎంతైతే యాక్టివ్గా ఉంటున్నామో దానికి తగ్గట్టుగానే క్యాలరీస్ మన హైట్, బాడీ వెయిట్ని బట్టి డిటర్మైన్ చేసుకుంటాం. అంత క్యాలరీస్ తింటే ఒబెసిటీ అనే ఇష్యూనే చూడం మనం. దానికి తోడు ఎక్సర్సైజ్. సో హౌ మచ్ డైట్ ఇంపార్టెన్స్ ఉందో మనకి డైలీ ఒక 30 to 40 మినిట్స్ యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే జస్ట్ ఈ మధ్య చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకోను, లేకపోతే వాళ్ళ కజిన్కి ఎవరికో ఫోన్ చేసో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ఫ్రెండ్తో తాపీగా నడుస్తూ ఉంటారు. నేను రోజు 2 గంటలు వాకింగ్ చేస్తున్నానండి అని వస్తారు. 2 గంటలు వాకింగ్ చేయటం కదా, ఎఫెక్టివ్గా వాకింగ్ చేస్తున్నాం లేదా? సో ఇట్ షుడ్ బి బ్రిస్క్ వాక్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. ఏదైతే ఎక్సర్సైజ్ యాక్టివిటీ చేస్తున్నాం, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయినా, వెయిట్ ట్రైనింగ్ అయినా కానీ, కంప్లీట్ హోల్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి ఇంపార్టెంట్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఎస్పెషలీ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనకి ఏజ్ పెరిగే కొద్ది, అంటే 50s 60s వచ్చినప్పుడు ఎస్పెషలీ లేడీస్కి హెల్దీగా మెయింటైన్ చేయాలంటే వాళ్ళ మజిల్స్లో స్ట్రెంత్ ఉండాలి. ఎవరైతే యోగా చేస్తున్నారో, ఎవరైతే మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తున్నారో వాళ్ళు దే స్టే యాక్టివ్. నీ సర్జరీలు ఇవన్నీ అవసరం లేకుండా వాళ్ళు యాక్టివ్గా 70-80 years కూడా హైకింగ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. సో అదంతా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెన్ యు ఆర్ యంగ్. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి బిల్డ్ చేసిన మజిల్ స్ట్రెంత్. సో యాక్టివిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఇట్ షుడ్ ఇంక్లూడ్ బోత్ ఏరోబిక్ అండ్ ఆల్సో మజిల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీ. ఎప్పుడైతే ఈ రెండు మనకి బ్యాలెన్స్లో ఉంటుందో అప్పుడు హెల్దీగా లీడ్ చేస్తున్నట్టు. అండ్ మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు అవాయిడ్ ఆల్ ద అబ్యూజివ్ థింగ్స్. అకేషనల్ డ్రింకింగ్ అండ్ అకేషనల్ ఇది నాకు తప్పట్లేదు, పియర్ ప్రెషర్ అని అనుకున్నవి. సో దే షుడ్ నో దేనికి గివిన్ అవుతున్నారు, దేనికి గివిన్ అవ్వట్లేదు. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మన బాడీ హెల్దీగా ఉండాలంటే వాట్ వీ షుడ్ అవాయిడ్ అన్నది ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అన్ ఐడియా. అంటే సుఖం అనుభవించడం వేరు, ఆనందంగా ఉంటాం వేరు కదా, చాలా డిఫరెన్స్. హెల్దీగా ఉంటాం మీరు. కొంతమంది లుకింగ్ హెల్దీ, బీయింగ్ హెల్దీ అండ్ ఫీలింగ్ హెల్దీ అంటారు కదా. సో ఆ మూడు మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఏదైనా టెస్ట్లు ఏమైనా చేసుకోవాలా వాళ్ళ హెల్త్ పరంగా? మనకి హెల్త్ పరంగా బేసిక్ టెస్ట్ అన్నదండి, మనకి ప్రతి ఒక్క కణానికి సప్లై చేసేది ఆక్సిజన్ త్రూ హిమోగ్లోబిన్. మనకి ఆర్బీసీ అన్న దాని నుంచి మనకి ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఈ ఆక్సిజన్ లేకపోతే మన బాడీ విల్ నాట్ బ్రీత్, ఎవ్రీ సెల్ షుడ్ బ్రీత్. సో అందుకని బేసిక్ టెస్ట్ అందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళ హీమోగ్లోబిన్ చెక్ చేసుకోమని చెప్తాం. సో హీమోగ్లోబిన్ అనేది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చెక్ చేసుకోవటం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఋతుక్రమం ద్వారా ప్రతి నెల వాళ్ళు కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అన్నది చూస్తూ ఉంటారు. అది కొంతమందికి హెవీగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది కొన్ని కారణాల వల్ల. గర్భసంచిలో గడ్డలు ఉండటం వల్ల కానీ, ఓవరీలో సిస్టులు ఉండటం వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అది చాలా నార్మల్ అనుకుంటారు. చాలామంది ఆడవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి నెల అలా బ్లీడ్ అయ్యి సడన్గా వచ్చేటప్పటికి మా దగ్గరికి 3, 4, 5 హీమోగ్లోబిన్తో వస్తారు. నార్మల్ హీమోగ్లోబిన్ 12 to 14 మధ్యలో ఉండాలి లేడీస్కి. అంత తక్కువ ఉంటే దానివల్ల గుండె మీద భారం పడుతుంది. సో ఆయాసం రావటం, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా 4 అడుగులు దూరం నడిచినా కానీ ఎక్కువగా ఆయాసం వచ్చేయటం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఎక్కువసేపు నుంచున్నా కానీ పని చేయలేకపోవటము, నిద్ర డిస్టర్బ్ అవటము, ఇవన్నీ చిన్న చిన్న సైన్స్. లేకపోతే కొంతమంది బియ్యం తింటున్నానండి, అదెందుకో పెయింట్ తినాలనిపిస్తుందండి, అలా అటు ఇటు కిచెన్లో తిరుగుతా ఒక 2 స్పూన్స్ నోట్లో బియ్యం వేసేసుకుంటున్నానంట. సో దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ పైకా అంటాం దాన్ని. అంటే వేరేవి తినాలనిపించడం, బాడీ ఈస్ క్రేవింగ్ ఫర్ దోస్ అదర్ థింగ్స్ అనమాట. అందుకని మనదైన ఫుడ్ ఉంది కదా, దాని పక్క క్రేవింగ్ ఇటువైపు ఎందుకుంటుంది. ఎనీమియా ఉన్నప్పుడు మనకి ఇలాంటి సైన్స్ ప్రెజెంట్. రక్తహీనత ఉన్నప్పుడు మనకి ఇలా వేరే క్రేవింగ్స్ అన్నవి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక సైన్ అనమాట. సో వాళ్ళకి ఇట్లాంటి ఎవరైనా తింటున్నారు, నా ఫ్రెండ్ తింటుందండి, చాలా జోక్ అనుకుంటారు. అంటే ఊరికి ఏడిపిస్తూ ఉంటారు, బియ్యం తింటున్నావు నువ్వు అనుకుంటా. సో బియ్యం తింటున్నావు అంటే తనకి రక్తహీనత ఉన్నది అనేది అది వన్ ఆఫ్ ద సైన్స్ అనమాట. సో అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇలా ఆయాసం వచ్చినట్టు అట్లా అనిపించినప్పుడు, జనరలైజ్డ్గా మనకి వీక్నెస్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం, బేసిక్ బ్లడ్
హీమోగ్లోబిన్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ వయసు పిల్లలకి మనం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి టెస్టులు చేయించాలి? ఏ టెస్టులు చేయించాలి? యూజువల్గా చిన్నపిల్లలు అన్నవాళ్ళు ఈ రోజుల్లో చాలా వరకు హెల్త్ అవేర్నెస్ పెరిగి వాళ్ళ పిల్లల డాక్టర్ గారి దగ్గర ఫాలో అప్ అవుతుంటారు పుట్టినప్పటి నుంచి. కొన్ని ఏజెస్ అప్పుడు చేయాల్సిన వ్యాక్సిన్స్, ఒకవేళ 8వ సంవత్సరం, 9వ సంవత్సరం, 10వ సంవత్సరంలో అప్పుడప్పుడు ఈ మధ్య వేసే వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఫాలోఅప్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా రొటీన్ కన్నా భిన్నంగా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా కనపడినప్పుడు వాళ్ళ డాక్టర్ గారితో డిస్కస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలా ఏమన్నా వచ్చినప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం నెలసరి కనుక పాపకి ఎర్లీ ఏజ్లో, అంటే యూజువల్గా మనకి ఇంతకుముందు 11-12 ఏళ్ళకి వచ్చే రజస్వల అన్నది మనం ఈ మధ్య 8-9 ఏళ్ళకే చూస్తున్నాం. అట్లా బాగా ఎర్లీగా కనుక వాళ్ళకి మెన్సెస్ కనుక స్టార్ట్ అయిపోతే అప్పుడు వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. జనరల్ హెల్త్ కోసం అందరికీ రొటీన్గా బ్లడ్ టెస్ట్ అనేది యూజువల్గా అడ్వైస్ చెయ్యము. బట్ ఏదైనా సిమ్టమ్స్ ఏమన్నా ఉండి, ఇలాంటివి ఏమన్నా మనకి రక్తహీనతకి రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే నేను చెప్పాను అట్లాంటి సిమ్టమ్స్ కానీ ఏమైనా కనపడితే ఎర్లీగా వెళ్ళి చెకప్ చేయించుకొని దాని ప్రకారంగా మనకి టెస్టులు ఉంటాయి అన్నమాట. అర్లీ మెచ్యూరిటీ అనేది ఈ మధ్య చూస్తున్నాము. ఈ రోజుల్లో అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం తినే ఆహారం దగ్గర నుంచి మనం ఉండే ప్లేస్ కానీ, పొల్యూషన్ కానీ, వీటన్నిటి ఎఫెక్ట్స్ వల్ల బాడీలో మనం చేంజెస్ జరిగిపోయి హార్మోన్స్ ఏదైతే మనకి మెచ్యూరిటీ అవ్వాల్సినప్పుడు చేంజెస్ అవ్వాల్సిన హార్మోన్స్ మనకు ముందుగానే చేంజెస్ జరిగిపోతున్నాయి. కాకపోతే మనం వీ హ్యావ్ టు కీప్, మనకి అలర్ట్గా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే బాడీలో ఫిజియలాజికల్గా చేంజెస్ జరిగిపోతున్నాయి, మెంటల్గా పిల్లలు ఆర్ నాట్ రెడీ టు హ్యాండిల్ ఇట్. సో అలాంటప్పుడు మదర్స్ షుడ్ బి అవేర్, లేకపోతే ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు లేనప్పుడు వాళ్ళ టీచర్స్ షుడ్ బి అవేర్. క్లాస్లో ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు కనుక మనకి ఎర్లీగా ఈ మెచ్యూరిటీ అన్నది వచ్చేస్తుంటే అది ఎలా డీల్ చేయాలి, వాళ్ళ పర్సనల్ హైజీన్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏంటి నార్మల్ ఏది అబ్నార్మల్ అన్నది వాళ్ళకి తెలియాలి. ఇలా వస్తే నెలసరి కరెక్ట్, ఇలా హెవీగా బ్లీడింగ్ అవుతుంటే ముందుగానే చెప్పాలి. ఇట్లాంటి అవేర్నెస్ అన్నది పిల్లలకి స్కూల్ టైం అప్లో, స్కూల్ నుంచే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో టీచర్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లలు. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ స్కూల్లో అవేర్నెస్ అన్నది స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళే టేక్ కేర్. నవేడేస్ పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు. సో ఇంతకుముందు లాగా వాడుతున్నారు కదా. సో అందుకని పిల్లలకి తెలియదు, వాళ్ళకి ఇప్పుడే చెప్పకూడదు అన్న రోజులు పోయినాయి. సో మనం స్కూల్ నుంచే వాళ్ళ టీచర్ ద్వారా కానీ, లేకపోతే స్కూల్లోనే డాక్టర్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్పగలుగుతారు, ఇలా చేంజెస్ జరుగుతున్నాయి, నాకు నేనేం కేర్ తీసుకోవాలి, ఆర్ అప్పుడు వెళ్ళి డాక్టర్తో డిస్కస్ చేయగలుగుతారు. ఐ థింక్ అవేర్నెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్, అవేర్నెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్స్. ఈ మొబైల్స్, ఈ గాడ్జెట్స్, ఈ యూసేజీ వీటికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటము, వాటితోనే ప్రయాణించడం, జర్నీ చేయటం, సహజీవనం చేయటం మొబైల్స్ తోటి, ఇవి హెల్త్ పైన ఇంపాక్ట్ చేయమంటారా? స్మార్ట్ ఫోన్ వల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ అనేది చాలా రకరకాల స్టేజెస్లో జరుగుతుంది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ ఐ స్ట్రెయిన్ దగ్గర నుంచి ఆఫ్థల్మాలజిస్ట్ చాలా క్లియర్గా ఈ మధ్య బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎంత డిస్టెన్స్లో ఉండాలి, ఎలా ఉండాలి, పొజిషన్ ఎలా ఉండాలి, అసలు అంటే ఫోన్ పట్టుకొని చూసే దగ్గర నుంచి మనకి ఎముకల దగ్గర ప్రాబ్లము, నెక్ ఇష్యూస్, అలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి దానిలో వచ్చే మీరు నెక్స్ట్ స్టేజ్ ఏదైతే చెప్పారు దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్, దట్ ఈస్ కాజింగ్ మోర్ డ్యామేజ్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆన్లైన్ ఉండటం వల్ల ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు. సో ఆ స్క్రీనింగ్ అన్నది ఇంట్లో మనం పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రీ మెనోపాజు, మెనోపాజు, పోస్ట్ మెనోపాజు, 3 రకాల దశలు ఉంటాయి కదా, వీటిని ఎలా చూడాలి? సో మెనోపాజ్ అన్నది ఎప్పుడు అంటామంటే మనకి ఋతుక్రమం యూజువల్గా రెగ్యులర్గా నెలసరి అన్న ఏదైతే వస్తుందో అది 1 సంవత్సరం పాటు కంప్లీట్గా ఆగిపోయినప్పుడు అప్పుడు ఆ లేడీ మెనోపాజ్ రీచ్ అయింది అని అంటాం. సో అలా సంవత్సరం పాటు ఆగిపోయిన తర్వాత ఎప్పటికీ మనకి బ్లీడింగ్ అన్నది కనపడకూడదు. సో ఈ ఆగిపోయే క్రమంలో బాడీలో మనకి అండాశయం నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గుతూ వస్తుంది. అది కొంతమందికి సడన్గా స్టాప్ అయిపోయి మనకి మెనోపాజ్ అన్నది ఒకేసారి ప్రెజెంట్ అవుతుంది. అది కొంతమంది ఆడవాళ్ళలో స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 2 years 3 years ఆ చేంజెస్ అన్నది వాళ్ళ బాడీలో చూస్తూ ఉంటారు. ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల వచ్చే చేంజెస్ అన్నది వాళ్ళ బాడీలో చూస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత మనకి 1 సంవత్సరం పాటు తగ్గిపోతుంది. ఈ సంవత్సరం పాటు ఆగిపోయి మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి గనక బ్లీడింగ్ కనపడితే అది ఇమ్మీడియట్గా వాళ్ళు అటెంటివ్గా వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా కావచ్చు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. అంటే గర్భసంచి ఎండిపోయిన తర్వాత మనకి బ్లీడింగ్ అన్నది రాకూడదు.
ఆ తర్వాత బ్లీడింగ్ వస్తుంది అంటే దానికి వేరే కారణాలు ఏదైనా గర్భసంచిలో ఏదైనా తేడాలు జరగటం వల్ల కానీ, గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటాం, ఆ సర్విక్స్లో క్యాన్సర్ ఏమన్నా వస్తే కనుక ఆ క్యాన్సర్ ద్వారా కానీ మనకి ఇలా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైనా ఇలా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ కనపడితే అది ఇమీడియట్గా ఒక్క డ్రాప్ ఏనమ్మా 2 డ్రాప్స్ ఏనమ్మా అని నాకు చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు పెద్దవాళ్ళు. పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అని అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ వెరీ లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు మా దగ్గర. అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది, వాళ్ళకి లైఫ్ డిఫికల్ట్ అవుతుంది. అదే ఎర్లీ స్టేజెస్లో కనుక వస్తే కనుక మనం పికప్ చేసి దాన్ని ఎర్లీగా బెటర్గా ట్రీట్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మెనోపాజ్ తర్వాత వాళ్ళు అదొక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనకి బోన్ హెల్త్ అన్నది తగ్గిపోయి బోన్ పలచబారిపోతుంది లేడీస్లో ఎస్పెషల్లీ. ఈస్ట్రోజన్ అన్నది మనకి హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, బోన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి చాలా యూస్ఫుల్. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అన్నది బాడీలో తగ్గిపోతుందో ఆడవాళ్ళకి ముసలితనం వచ్చేసిన తర్వాత బోన్స్ పలచబారిపోయి వాళ్ళకి నడుము నొప్పి రావటము, మోకాళ్ళ నొప్పులు రావటము, ఆర్ ఏదైనా చిన్నగా అలా కాలు జారి పడ్డంగానే ఫ్రాక్చర్స్ అయిపోవటం, ఇవి చూస్తూ ఉంటాం. సో బోన్ హెల్త్ ఎంత ఉంది, దానికి మనం మెయింటైన్ చేయడానికి కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలా లేదా అన్నది ఆ తర్వాత చెక్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అంటే మెనోపాజ్కి ఈ బోన్ స్ట్రెంగ్త్ ఏమైనా లింక్ ఉందా? చాలా లింక్ ఉంది. మెనోపాజ్ ఈస్ట్రోజన్ అన్నది ఉంటే మనకి ఏదైతే బోన్ అనేది పటిష్టంగా మెయింటైన్ చేయడానికి ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ లేనప్పుడు ఆ బోన్ తినేసే సెల్స్ ఉంటాయి ఆస్టియోక్లాస్ట్ అని, ఆ వాటి పని ఎక్కువయ్యి బోన్ త్వరగా మనకి డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది కరిగిపోతూ ఉంటుందో మనం మళ్ళీ రీబిల్డ్ చేయకపోతే అప్పుడు బోన్ అన్నది పలచబారిపోతుంది అనమాట. ఈ పలచబారిపోవటం వల్ల ఏంటి, ఏదైనా చెదలు మనకి స్టిక్ లాగా అనమాట. సో మొత్తం చిల్లులు పడిపోయి ఉంటుంది. సో చిన్న దెబ్బ తగిలినా కానీ, చిన్న పని చేసినా కానీ బోన్ ఇరిగిపోవటం అనేది చూస్తూ ఉంటాం. మనకి చెక్క ఎట్లయితే పట్టుకోగానే విరిగిపోతుందో అలానే వీళ్ళు, అది మనకి మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లం. సో దీన్ని మెయింటైన్ చేయడానికి మనం కాల్షియం సప్లిమెంట్స్ కానీ లేకపోతే ఆ బోన్ ఫిల్ అవ్వడానికి వేరే హార్మోనల్ టాబ్లెట్స్ అట్లా కూడా ఉంటాయి. సో ఎవరి కండిషన్ని బట్టి దానికి మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటాం అనమాట. తర్వాత అంటే మెనోపాజ్కి ఒక ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ విషయంలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాము? సో మామూలుగా యావరేజ్ ఇండియన్ ఉమెన్ మెనోపాజ్ మనం యూజువల్లీ 45 to 55 ఇయర్స్ మధ్యలో యూజువల్గా మెనోపాజ్ రీచ్ అవుతారో అని అనుకునేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఏదైతే నేను ఇందాక డిస్కస్ చేశానో, సో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అండాశయం అన్నది ఎర్లీగా మనకి డెత్ అయిపోవటం వల్ల, ఆల్మోస్ట్ వీ కెన్ కాల్ ఇట్ డెత్ ఆఫ్ ద ఓవరీ అయిపోవటం వల్ల ఈస్ట్రోజన్ తగ్గిపోయి మనం ఈవెన్ లెస్ దాన్ 40 ఇయర్స్లోనే మెనోపాజ్ చూస్తున్నాం. అంత ఎర్లీగా మనకి మెనోపాజ్ వచ్చింది అంటే అంత ఎర్లీగా ముసలి వాళ్ళు అయిపోతున్నారు. సో ముసలితనంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి 40 ఇయర్స్ ఏంటి, వాళ్ళు అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసుకొని ఫ్యామిలీ సెట్ చేసుకొని చిన్న పిల్లలు, దే షుడ్ బి మోస్ట్ యాక్టివ్, మధ్యలో ఉన్నారు జీవితంలో. సో ఆ టైంలో మెనోపాజ్ వచ్చింది అని చెప్పానంటే ముసలితనంలో వచ్చే ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇలా బోన్ డిఫెక్ట్స్, ఫ్రాక్చర్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి 40 ఇయర్స్ ఏజ్కి వచ్చినాయి అంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది మనకి. తగ్గిపోతుంది. సో వాళ్ళ యొక్క యూత్ఫుల్నెస్ పోతుంది, తొందరగా వాళ్ళు ఓల్డ్ అయిపోతున్నారు. సో మెనోపాజ్ అనేది స్త్రీ జీవితంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. సో హెల్తీగా ఎలా ఉండాలి మెనోపాజ్ విషయంలో? సో మెనోపాజ్ ఎర్లీగా రాకుండా ఉండాలంటే మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసుకున్నామో హెల్దీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిందే ఇట్ విల్ డిటర్మైన్ దేర్ మెనోపాజల్ ఏజ్. సో తినే ఆహారం దాంట్లో మోర్ ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉన్నవి, యూజువల్గా సోయా అట్లాంటి వాటిలో మనకి ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ కూడా ఉంటాయి. అట్లాంటివి కొంచెం డైలీ రొటీన్లో తీసుకోవటము, మనకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్ అవుతాయి, ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా అయిపోయింది, అన్ని ఇంపోర్టెడ్వి తింటున్నాం మనం, అవకాడోస్, గ్రేప్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్. సో మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీజనల్ ఫ్రూట్స్ అనేవి డైలీ రొటీన్లో మనం ఇంక్లూడ్ చేసుకొని తింటాం. వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ విల్ హెల్ప్ అస్ కీప్ యాక్టివ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ యాంటీ ఏజింగ్. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటాం, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనం విల్ బి ఏబుల్ టు స్టే హెల్దీ అండ్ యంగర్ ఫర్ ఎ లాంగర్ టైం. జెనెటిక్స్ పాత్ర ఏముంటుంది అక్కడ ఈ మెనోపాజ్లో? డెఫినెట్లీ అండి. సో ఏదైతే ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అని చూస్తామో సమ్టైమ్స్ వి సీ ఇట్ రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీస్. వాళ్ళ మదర్కి కూడా ఎర్లీగా 40 ఇయర్స్లో ఆగిపోయి ఉంటాయి, వాళ్ళ సిస్టర్కి ఆగిపోయి ఉంటాయి, తనకు కూడా ఎర్లీగా ఆగిపోవటం చూస్తాం. సో దెర్ ఈస్ సమ్ కాంపనెంట్, ఆ జెనెటిక్ కాంపనెంట్ మనం మార్చలేం కాబట్టి మన చేతిలో ఉన్న లైఫ్ స్టైల్ కాంపనెంట్ మనం చేంజ్ చేసుకోవాలి. పీసీఓఎస్ ఉంటుంది కదా మేడం, దాని ఎలా చూడండి, అదేంటి మేడం? అది కూడా ఎక్కువ వినపడుతున్నాయి మాట, బాగా మోస్ట్ టాకబుల్ అని డిస్కస్ జరుగుతుంది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎవరు మాట్లాడలేదు దీని గురించి. ఓకే, సో ఈ రోజుల్లో మేము చూసే
ఓపీడీలో చూసే పేషెంట్స్లో ఎవ్రీ థర్డ్ గర్ల్ ఎవరైతే చూస్తున్నామో వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఇదంతా ఒక సిండ్రోమ్ అనమాట. మనకి అండాశయంలో సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఒకటి యాడ్ అవుతుంది. అంటే మెటబాలిక్ సిండ్రోమ్. బాడీలో మనం తినే ఆహారం ఏదైతే ప్రాసెసింగ్లో మనకి ఇన్సులిన్ అన్న హార్మోన్ ప్లేస్ ఏ గుడ్ రోల్. ఆ ఇన్సులిన్ అన్నది ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది కరెక్ట్గా యూజ్ అవ్వలేక మనకి తినే ఆహారం అంతా ఈజ్ గెటింగ్ స్టోర్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. ఇవన్నీ కలిపి ఓవరాల్ ఒక పెద్ద సిండ్రోమ్ లాగా డెవలప్ అవుతుంది. హార్మోన్ డిస్టర్బెన్స్, వెయిట్ గెయిన్ అండ్ ఒబేసిటీ, అండ్ దీనివల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. సో అన్నీ టుగెదర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ టీనేజ్. ఆ 12 ఫస్ట్ టైం ఋతుక్రమం వచ్చిన దగ్గర నుంచి ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ విమెన్ టిల్ దే ఆర్ 45-50. సో ఈలో మెన్సెస్ సరిగ్గా టైంకి రాకపోవటము, దానివల్ల బాడీలో మేల్ హార్మోన్స్ పర్సంటేజ్ పెరిగిపోవటము, ఈ ఆండ్రోజన్ హైపర్ ఆండ్రోజనిజం వల్ల సిమ్టమ్స్ హెయిర్ లాస్ అవ్వటము, ఫేషియల్ హెయిర్ రావటము, మొహం మీద పింపుల్స్ రావటము, నల్లగా అయిపోవటం, మెడ చుట్టూతో నల్లగా అవటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. సో ఇవన్నీ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ మీరు ఏదైతే చెప్తున్నారో, యూత్ఫుల్గా లుకింగ్ అవ్వాలి. సో దీనివల్ల చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, అంటే పిల్లలు కాలేజ్కి వెళ్ళే టైంలో చాలా ఆత్మన్యూన్యత అంటారు కదా, సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ బాగా పెరిగిపోతున్నాయి పిల్లలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో దీనివల్ల కాస్మెటిక్ ఇష్యూస్ ఇవన్నీ ప్లస్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళకి రిప్రొడక్టివ్ హెల్త్ సరిగ్గా ఉండకపోవటము, ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవటం ఆర్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా డిఫికల్ట్ అవ్వటము, ఇవన్నీ. పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్టిలిటీ ఉంటుందంటే అలా కాదు. సో బట్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇన్ఫర్టిలిటీకి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది మన కంట్రోల్. ఇట్స్ బేసికలీ లైఫ్ స్టైల్ డిసీజ్. కొంత జెనెటిక్ కాంపోనెంట్ ఉన్నప్పటికీ బేసికలీ లైఫ్ స్టైల్ డిసీజ్. సో లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటే ఆర్ హార్మోన్స్ విల్ బీ ఆన్ టైం, హార్మోన్స్ ఆన్ టైం ఉంటే మనకి పీసీఓడిని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దాని ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? పీసీఓడి మనకి ఎలా ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఆ పర్టికులర్ పేషెంట్ అన్న దాన్ని బట్టి ఫస్ట్ వి స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం కొన్ని టెస్టుల ద్వారా చెక్ చేసుకుంటాం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉంది అంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఉండే టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడతాం. లేదు కొంతమందికి వాళ్ళకి మేల్ హార్మోన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండి ఆ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, సైకిల్స్ బాగానే వస్తూ ఉంటాయి బట్ మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల. సో దానికి ఆ మేల్ హార్మోన్స్ తగ్గించడానికి, వాటి ఎఫెక్ట్ తగ్గించడానికి కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత ఇంకా కాస్మెటిక్ ప్రొసీజర్స్ కొన్ని అవసరం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దాని రిలేటెడ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి మనకి వేరేడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి పీసీఓఎస్లో. మామూలుగా మేల్లో కొంచెం ఫిమేల్ హార్మోన్స్, ఫిమేల్లో కొంచెం మేల్ హార్మోన్స్ ఉంటాయి అంటుంటారు మామూలుగా. అయితే అవి ఆ మోతాదు మించి వెళ్ళటం అనేది మీరు అన్నట్టుగా ఫిమేల్లో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి? పీసీఓఎస్ అంతే, అదే ఇష్యూ. దెర్ ఆర్ 2-3 అంటే ఎడ్రినల్ ఆండ్రోజన్స్ అని ఉంటాయి, ఇంకా వేరే వేరే రకాలుగా ఆండ్రోజన్స్ అనేది మనకి ఫీమేల్ బాడీలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వాటిల్లో పీసీఓఎస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అనమాట మనకి. ఈ పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ అడ్రెసబుల్, డెఫినెట్లీ అడ్రెసబుల్, మన చేతిలో ఉన్న పని. మరి డాక్టర్తో పని లేదా? మీకు ట్రై చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాక కూడా మీకు ఏమి చేంజెస్ కనపడట్లేదంటే అప్పుడు మేము ఉన్నాం హెల్ప్ చేయడానికి. అంతే. ఇప్పుడు ఆవు వ్యాసంలాగా అడిదిరిగి మొత్తం మీద మళ్ళీ లైఫ్ స్టైల్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది మళ్ళీ, అంతే కదా. దానివల్ల తెలుస్తుంది లైఫ్ స్టైల్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్, హౌ వైటల్ ఇట్ ఈస్. తర్వాత మేడం మీరు సర్జరీ స్పెషలిస్టు, మీరు లాప్రోస్కోపిక్ సర్జన్ స్పెషలిస్టు, అలాగే రొబాటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నారు కదా. ఈ సర్జరీస్ని మనం ఎలా చూడాలి? ప్రస్తుతం అడ్వాన్స్డ్గా ఉన్న సర్జరీస్ ఏంటి, దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, దానిపై నుండి అపోహలు మిత్స్ ఏమున్నాయి మేడం? సర్జరీస్ అన్నది యూజువల్గా గైనిక్ రిలేటెడ్ కండిషన్స్, ఋతుక్రమంలో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మనకి అవసరం అవుతూ ఉంటాయి. సో ఋతుక్రమం మనకి కరెక్ట్గా రాకపోయినా ఆర్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతున్నా ఆర్ వచ్చినప్పుడు చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది కొంతమందికి ఋతుక్రమంలో, సో డిస్మెనోరియా అంటాం. సో మెనోరేజియా కానీ డిస్మెనోరియా అన్న కానీ ఉన్నప్పుడు మనకి కారణాలు కొన్ని, గర్భసంచిలో గడ్డలు రావటం వల్ల కానీ, అండాశయంలో ఓవరీలో సిస్టులు రావటం, ఓవేరియన్ కణితులు అంటాం. దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా మనకి బాగా పెరుగుతున్న కండిషన్ ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఈ కండిషన్స్ అన్నిటికీ ఏంటంటే యూజువల్లీ సర్జికల్ ట్రీట్మెంట్ వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఓకే, ఆ ఉన్న డిసీజ్ని మనం బాడీలోంచి తీసేయకపోతే అప్పుడప్పుడు మనం చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తాం. అది ఆ స్టేజ్ దాటిపోయి మనకి మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వనప్పుడు మనం సర్జికల్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. అంటే గర్భసంచిలో ఉన్న కణితులు తీసేయటం, మయోమెక్టమీ అంటాం. లేకపోతే కొంతమందికి ఏజ్ ఎక్కువైపోయి మల్టిపుల్
పెద్ద పెద్దగా కణుతులు చాలా ఉన్నప్పుడు గర్భసంచి పూర్తిగా తీసేయాల్సిన అవసరం వస్తుంది, అంటే హిస్టెక్టమీ అన్నది. ఆర్ ఓవరీలో కణుతులు వస్తుంటాయి. కొన్ని నార్మల్ క్యాన్సర్ కానివి, కొన్ని క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు వస్తూ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ కణితి ఉంది, దానికి ఏజ్ ఎంత పేషెంట్కి, ఆర్ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏమేమిటి అన్న దాన్ని బట్టి కణితి ఒకటే తీసేయాలా, దాంతోపాటు ఓవరీ మొత్తం తీసేయాలా అన్నది మనం డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఒకప్పుడు ఇలాంటి సర్జరీస్ అన్నీ మనం ఓపెన్ ప్రొసీజర్, అంటే పొట్ట కోసి చేసే ప్రొసీజర్ ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు లాప్రోస్కోపీ అనే సర్జరీ గత 20 ఏళ్ల నుంచి అందరం చేస్తున్నారు. సో లాప్రోస్కోపీ సర్జరీ అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం, అంటే పెద్ద కోత లేకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి మనం బాడీలో దాని ద్వారా సర్జరీస్ అన్నది చేయటం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా రికవర్ అవుతారు అనమాట. ఇప్పుడు అందరూ ఫస్ట్ థింగ్ ఏం అడుగుతారంటే నేను త్వరగా వర్క్కి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు మేడం, ఫస్ట్ క్వశ్చన్. సో దానికి ఇప్పుడు మనం ఇచ్చే సొల్యూషన్ ఇస్ లాప్రోస్కోపీ సర్జరీ. ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీలోనే మనకి లేటెస్ట్గా వచ్చింది రోబోటిక్ సర్జరీ. సో రోబోట్ సాయంతో మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా మెన్యూరబిలిటీ, అంటే మనం చెయ్యి పొట్ట లోపల పెట్టి చేస్తున్నట్టే మనకి ఫీలింగ్ ఉంటుంది. సో డెప్త్ పర్సెప్షన్ కానీ, మనకి ఎక్కడైతే యాక్సెస్ లేని ఏరియాస్లో కూడా రోబోట్ హ్యాండ్స్తో అక్కడ దాకా వెళ్ళి మనం సర్జరీ ఇంకా ఫైన్గా చేయగలుగుతున్నాం ఈ రోజుల్లో. సో రోబోటిక్ సర్జరీ మినిమల్ యాక్సెస్ సర్జరీలో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ మనకు వచ్చింది. మోస్ట్ అడ్వాన్స్డ్ అదేనా ప్రస్తుతం? సర్జరీస్ పరంగా మనకి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ ఆర్ అడ్వాన్స్డ్ నౌ. ఈ సిజరియన్స్ విషయం మీద బోర్డులో చర్చ జరుగుతుంది. నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడు ఆల్వేస్ హెల్దీ అంటున్నారు. సో వీటిని ఎలా చూడాలి మనం? వీటి మీద ఉన్న అపోహలు కానీ, అనుమానాలు కానీ, ఏది ఉచిత కరెక్ట్ అండ్ ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు, దీన్ని ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, అనవసరంగా చేసేసారండి. జనరల్ పాపులేషన్లో అనవసరంగా భయం క్రియేట్ అయిపోయింది. సో డాక్టర్ కరెక్ట్గా డిసైడ్ చేస్తున్నారా లేదా, డాక్టర్ అనవసరంగా మాకు సిజేరియన్ సజెస్ట్ చేస్తున్నారని చాలా అపోహలు స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, నార్మల్ బెస్ట్, సిజేరియన్ తప్పు, ఆర్ సిజేరియన్ బెస్ట్, నార్మల్ తప్పు అని బ్లాక్ అండ్ వైట్గా మనం కేటగరైజ్ చేయలేం. సో ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఆ పేషెంట్, ఆ ప్రెగ్నెన్సీ ఎంత ప్రెషస్ ప్రెగ్నెన్సీ, ఆర్ వాళ్ళకి ఏజ్ ఎంత, పేషెంట్కి అసోసియేటెడ్ వేరే ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఆర్ బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఏమైనా ఉందా, బేబీ హెల్త్, మెటర్నల్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నార్మల్ డెలివరీ సేఫా, వాళ్ళకి సిజేరియన్ సేఫా అన్నది వాళ్ళ ఆబ్స్టెట్రిషియన్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో వీటిల్లో అన్ఫార్చునేట్లీ కొన్ని మిస్టేక్స్, రాంగ్ కాల్స్ జరుగుతున్నాయి కాబట్టి అపోహలు స్టార్ట్ అయినాయి. సో నార్మల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ, మదర్ హెల్దీగా ఉన్నారు, బేబీ హెల్దీగా ఉన్నారు, టర్మ్ అంటే మనం 40 వీక్స్ దాకా ఇద్దరు హెల్దీగా మెయింటైన్ అయ్యి వచ్చారు అంటే సుఖప్రసవం అన్నది ఈజీగా అందరికీ అడ్వైజబుల్. సో డెలివరీ అయ్యే టైం ఆ ప్రాసెస్లో కూడా మనం బేబీ హార్ట్ బీట్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్య బేబీ హార్ట్ బీట్ సేఫ్గా మెయింటైన్ అవుతుంది అంటే డెలివరీ అవ్వటానికి కొంతమందికి 6 hours నుంచి 48 hours దాకా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ పేషెంట్స్ ఉండి డెలివరీ నొప్పులు పెరిగే కొద్దీ మనకి డెలివరీ అయ్యేదాకా పేషెంట్గా ఉంటే అప్పుడు హెల్దీగా సుఖప్రసవం చేయడానికి అందరికీ పాసిబుల్ ఉంటుంది. అలా కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని కొన్ని ఉంటాయి, అంటే మాయ కిందగా ఉండటం, అప్పుడు అసలు మనం నార్మల్ డెలివరీ అన్నది చేయలేం. ఆర్ తల తిరిగి కింద బేబీ యొక్క బటక్ కిందకు ప్రజెంట్ అయి ఉంటుంది, అంటే బ్రీచ్ డెలివరీ అంటాం. ఇట్లా బ్రీచ్ కిందగా ఉన్నప్పుడు డెలివరీ అవ్వదని కాదు, కానీ బ్రీచ్ డెలివరీ నార్మల్గా ట్రై చేస్తే మనకి బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేయలేం. ఆర్ మదర్కి ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తాయి, బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆ ఎక్లాంప్సీ అన్న స్టేజ్లో మనం నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసేంత టైం మనకు ఉండదు, ఎందుకంటే బేబీ హెల్త్ అక్కడ కాంప్రమైజ్ అవుతుంది. అట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి వేర్ మనం సిజేరియన్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ బేబీకి ముందుగానే ఉమ్మనీరు పడిపోతుంది. ప్రీటర్మ్ బేబీస్, చాలా ప్రీటర్మ్ అంటే 8వ నెల పడంగానే ఉమ్మనీరు పడిపోతుంది. అప్పుడు బేబీ చాలా వీక్గా ఉంటుంది, నార్మల్ డెలివరీ నొప్పులు తట్టుకోలేదు బేబీ కాంప్రమైజ్ అయ్యి మనకి బయటికి అన్హెల్దీ బేబీ డెలివరీ అయ్యి, బేబీ హైపాక్సీ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. సో అలాంటప్పుడు సిజేరియన్ డైరెక్ట్గా ఆప్ట్ చేసుకుంటాం. సో సిజేరియన్ వీళ్ళకి బెస్ట్, నార్మల్ డెలివరీ వీళ్ళకి బెస్ట్ అన్నది వాళ్ళ ఆబ్స్టెట్రిషియన్ వాళ్ళ త్రూ అవుట్ ఆ 9 months వాళ్ళ జర్నీ ఎలా ఉంది, హెల్దీగా ఉన్నారా లేదా మదర్ బేబీ అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఈ పెయిన్స్ భరించలేక ఈ సర్జరీ అయితే ఈజీగా అయిపోతుంది కదా, తొందరగా అయిపోతున్నారు ఉద్దేశంతో కూడా కొంతమంది పేషెంట్స్ లేదా పేషెంట్ పేరెంట్స్ వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు కూడా డాక్టర్స్ కొంత అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? పేషెంట్కి అన్ఫార్చునేట్లీ అవేర్నెస్ లేక దేర్ ఈజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ పెయిన్లెస్ లేబర్ అండి, ఎపిడ్యూరల్ ఎనాల్జెసియా అంటాం. అంటే మనకి ఆ పెయిన్స్ అన్నది మదర్కి తెలియకుండా
బాడీలో పెయిన్స్ వస్తున్నప్పటికీ ఆ పెయిన్ ఒక్కటి పర్సెప్షన్ తగ్గించడానికి మనకి ఇంజెక్షన్స్ వచ్చినాయి. సో ఇది ఎప్పటి నుంచో ఉంది ప్రాక్టీస్లో, అది చాలామందికి అవేర్నెస్ లేదు. సో పెయిన్కి భయపడి డైరెక్ట్గా సిజేరియన్కి నాకు మత్తి ఇచ్చేసేయండి, నాకు అసలు నొప్పి తెలియకూడదు, నాకు సిజేరియన్ కావాలి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ ఆప్షన్ కూడా ఉన్నదన్నది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటే మనకి నడుంకి వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాని ద్వారా మనకి ఆ పెయిన్ తగ్గించడానికి మనకి మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్ తీసుకుంటే నార్మల్గా సుఖప్రసవం అవుతుంది, బట్ పెయిన్ వాళ్ళకి తెలియకుండా అవుతుంది. సో చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు పేషెంట్స్ పెయిన్స్ తగ్గిపోవటం వల్ల. దీని మీద అవేర్నెస్ లేదు, అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాలి. సరే కొంతమంది ఏమో ముహూర్తాలు పెట్టుకొని మంచి రోజు చూసుకొని లగ్నం రాసుకొని జ్యోతిష్యం అడిగేసి మాకు ఈ టైంకి డెలివరీ కావాలని కొంతమంది చేసుకుంటున్నారు కదా సర్జరీస్ ద్వారా. దీనిలో తప్పెవరిది మీరే చెప్పండి. అంటే డాక్టర్ అడిగిన వాళ్ళకి తప్ప, చెప్పిన వాళ్ళకి తప్ప, అది వింటున్న మా తప్ప? అదే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. అంటే యాజ్ డాక్టర్గా మీరు సైంటిఫిక్గా దాన్ని ఎలా చూడాలి? యాజ్ ఎ డాక్టర్ we definitely discourage that kind of practice. సో చాలామంది 9 నెలలు పడంగాలంటే 36-37 వీక్స్ అప్పుడే ఇది బాగుందండి, నెక్స్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ అసలు డేట్స్ కరెక్ట్ బాగోలేవు, ఇప్పుడే చేసేయండి అంటారు. అంటే బేబీ ఇంకా మనకి టర్మ్లోకి రాలేదు. ఆ ప్రీటర్మ్గా ఉన్న స్టేజ్లోనే చేస్తే ప్రీటర్మ్ తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో ఇది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద మదర్ అండ్ బేబీ ఆర్ నాట్ అన్నది వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్. కొంతమంది అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ, అది మంచిది కాదని చెప్పినప్పటికీ దే కమ్ ప్రిపేర్డ్. సో పేషెంట్స్ కన్సెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ డెలివరీకి వాళ్ళకి అగెన్స్ట్గా వెళ్ళి మనం చేయకూడదు కాబట్టి బట్ వీ ట్రై టు డిస్కరేజ్ చాలా వరకు. చివరిగా మీరు ఇచ్చే ఆరోగ్య సూత్రాలండి మేడం ఉమెన్ హెల్త్కి? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు యంగ్ ఉమెన్లో చాలా ఎర్లీగా మనం టీనేజ్ ఇయర్స్ నుంచే మనం క్యాన్సర్స్ అన్నది బాగా ఎక్కువగా చూస్తున్నాం. వెదర్ ఇట్ బి బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ యూట్రస్ క్యాన్సర్స్ ఆర్ ఒవేరియన్ క్యాన్సర్స్ బాగా పెరిగిపోయింది. సో ఒక క్యాన్సర్ అన్నది ఆ పర్టిక్యులర్ పర్సన్ కాకుండా హోల్ ఫ్యామిలీ ఎమోషనల్, ఫైనాన్షియల్, ఎవ్రీథింగ్ ఇట్ డ్రైన్స్ అవుట్. ఓకే, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతుంది మనం లేట్ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే. సో క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. అండ్ ఎస్పెషలీ ఫర్ విమెన్. సో ఎర్లీగా సిమ్టమ్స్ని పికప్ చేసుకోవటం, ఎర్లీగా లక్కీగా ఉమెన్కి ఒక 2 క్యాన్సర్స్ వీ కెన్ డయాగ్నోస్ దెమ్ వెరీ ఎర్లీ. వన్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ రెండింటికి మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి టెస్ట్లు ఉన్నాయి. బ్రెస్ట్కి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, తర్వాత బ్రెస్ట్ స్క్రీనింగ్, మనం అల్ట్రాసౌండ్ ఒకటి చేసుకొని బ్రెస్ట్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయని ముందుగానే పికప్ చేసుకోవచ్చు. రెండోది సర్వైకల్ క్యాన్సర్కి ప్రివెంట్ చేయడానికి మనకి వ్యాక్సిన్ ఉంది. సో సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ బై ఒక వైరస్ కాల్డ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్కి అగెన్స్ట్గా మనకి వ్యాక్సిన్ ఉంది. సో ఎర్లీ స్టేజెస్ మనం యాజ్ ఎర్లీ యాజ్ 9 ఇయర్స్ నుంచి ఆడపిల్లలకి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. సో ఈ వ్యాక్సిన్ ఒకటి ఉందని తెలియటము, ఆ వ్యాక్సిన్ ఎర్లీ స్టేజెస్లో తీసుకోవటం వల్ల ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయటం. అండ్ తర్వాత ఎర్లీగా టెస్ట్ చేసుకొని పాప్స్మియర్ అనే టెస్ట్ రెగ్యులర్గా ఆడవాళ్ళు చేయించుకోవటం. వాళ్ళు మెనోపాజల్ ఏజ్ వచ్చేదాకా 60-65 ఇయర్స్ దే షుడ్ గెట్ దర్ రెగ్యులర్. వన్స్ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ దాకా వాళ్ళు పాప్స్మియర్ టెస్ట్ అని చేయించుకోవాలి. ఈ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి క్యాన్సర్ వచ్చే స్టేజ్ అసలు స్టార్టింగ్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. క్యాన్సర్ కణాలు మారక ముందే మనం పికప్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం క్యాన్సర్ని అవాయిడ్ చేసి అసలు చాలా చిన్న ట్రీట్మెంట్స్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ చేసుకోవాలి అది? వన్స్ ఇన్ 2 ఇయర్స్, వన్స్ ఇన్ 3 ఇయర్స్, అంటే వాళ్ళ హిస్టరీని బట్టి, పేషెంట్ కండిషన్ని బట్టి మన డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంత హెల్దీగానే ఉన్నారు, ఒక పాప్స్మియర్ నార్మల్ వచ్చింది అంటే వన్స్ ఇన్ 3 ఇయర్స్ వాళ్ళు చేయించుకోవచ్చు. సో క్యాన్సర్ అవేర్నెస్ దీని గురించి అన్నది మనం అందరికీ అవేర్నెస్ రావాలి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చే ఉమెన్ హెల్త్కి ఇచ్చే సూత్రాల్లో ఇదొకటి, టెస్టులు చేయించుకోవటం ఒకటి, అలాగే ఈ వ్యాక్సిన్స్ని వేసుకోవటం ఒకటి, అది చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శర్మ గారు. థ్యాంక్ యూ.